హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంది? ఫోన్ల గొడవ ఫ్రెండ్స్. ఈరోజు ఫోన్ల గొడవ గెలుస్తాడు చూడండి. ఫోన్ల గొడవ అంటే ఇట్లా నాకు రాని గుంజుకునేది. ఇద్దరు కొట్లాడుకుంటారు, ఎవరికి కావాలంటే ఫోన్. అందుకే మా మమ్మీ వీడియో చేపిస్తుంది. ఈ వీడియోలో ఎవరైతే గెలుస్తాడో వాళ్ళకి ఫోన్. ఓకే, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి పేరు ఉండదు. అయితే ఇప్పుడు నేను ఫోన్ ఎవరికి ఇస్తానో ఆప్షన్స్ చెప్తాను మీ ఇద్దరికి. ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఫోన్. ఎందుకంటే వీళ్ళిద్దరు కొట్లాట ఇంకా ఫోన్ల కోసం. ఇద్దరు ఏ ఇంట్లో ఉంటది కదా, ఇద్దరు ఉంటారు కొట్లాట. ఫోన్ నాకు కావాలంటే నాకు కావాలని. అందుకు వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలని ఇప్పుడు డిసైడ్ చేస్తాను అనమాట. ఓకేనా? క్వశ్చన్ వేస్తుంది నాకు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఫోన్ ఎవరికి ఇవ్వబోతున్నా? అలా ఉండదు, ఆప్షన్స్ ఇస్తాను నేను. సరేనా పండు? ఆప్షన్స్ ఇస్తా, చెప్పాలి. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఫోన్ నెక్స్ట్ ఎవరికి ఇవ్వబోతున్నా? ఓకే. మళ్ళా ఎవరికి ఇచ్చినా కొట్లాడుకోవద్దు. అయితే ఆప్షన్స్ చెప్తున్నా. ఏ టిప్పుకి, బి బబ్బుకి, పండుకి, సి ఛార్జింగ్ పెట్టబోతున్నా, డి వచ్చేసి ఆ 5 కాదు. దీంట్లో ఇప్పుడు నేను ఇచ్చిన ఈ 4 ఆప్షన్ లో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఇప్పుడు నేను ఫోన్ ఇస్తాను అనమాట, కొద్దిసేపు చూసుకోవడానికి. మార్నింగ్ నుంచి చూస్తున్నారు వీళ్ళు ఫోన్, అయినా సరిపోవట్లేదు వీళ్ళిద్దరికి. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే వీళ్ళిద్దరిలో కరెక్ట్ చెప్తారో వాళ్ళకి ఇస్తా ఫోన్ చూసుకోవడానికి. ఇప్పుడు నేను 4 ఆప్షన్స్ చెప్పినా, 4 ఆప్షన్ లో ఎవరైతే కరెక్ట్ చెప్తారో అంటే నేను అనుకున్న ఆన్సర్ కి మాత్రం డి 5 కావు. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు ఫస్ట్ ఆన్సర్. నేను చెప్పిన దాంట్లో ఎవరెవరికి? ఏ టిప్పుకి, బి పండుకి, సి ఛార్జింగ్ పెడతా, డి ఎవరు ఆ 5 కావు. ఎవరికి కాదు, అది 5 కావు. డి ఏ ఆప్షన్ నువ్వు చెప్పేది? ఏనా, బీనా, సీనా, డీనా? నేను చెప్తా, మళ్ళీ చెప్పు. అదే ఇప్పుడు ఫస్ట్ ఏ టిప్పు, బి పండు, సి ఛార్జింగ్ పెడతా, డి 5 కావు. చెప్పు, నువ్వు తొందరగా చెప్పాలి ఆన్సర్. ఇది పెద్ద ఆలోచించాల్సిన క్వశ్చన్ ఏం కాదు. ఏ టిప్పు. ఓకే, అది నీ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నువ్వు పండు చెప్పు. పండు. అయితే ఈయన ఏ టిప్పు అంట, బి పండు అంట. ఇద్దరు తప్ప ఆన్సర్ చెప్పు. చెప్తా. ఎవరికి ఛార్జింగ్ పెడతావా? నేను ఏది ఆన్సర్? సి. మనకు నీది సి, నీది డి అంటే 5 కాదు. అంటే ఫస్ట్ నేను తప్పు చెప్పిన అన్నా కదా, అందుకు మళ్ళా వేరే ఆన్సర్. ఓకే, వేరే ఆన్సర్ చూస్ చేసుకున్నారు వీళ్ళు. ఓకే, అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఈయననేమో నువ్వు 5 కావు కదా, నీది ఆన్సర్. ఛార్జింగ్. ఓకే, నువ్వు టిప్పు చెప్పు, నవ్వద్దు. ఆప్షన్ అంట వీళ్ళు. అయితే ఇప్పుడు చెప్పిన ఆన్సర్స్ ఫైనల్. మళ్ళీ ముందు చెప్పిన ఆన్సర్లు అనకూడదు. ఓకే, ఇప్పుడు చెప్పిన తప్పు చెప్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు నేను ఫోన్ వీడియో అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫోన్ ఇవ్వను. ఎందుకో చెప్పనా? నేను బి ఆప్షన్ పండు అనుకున్నా. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా టిప్పు ఫోన్ చూసుకున్నాడు. వీడియో అయిపోయిన తర్వాత నేను పండుగనికి ఇద్దామన్నా. క్లారిటీగా చెప్పాలి వాళ్ళకి, మళ్ళీ ఏమంటారు. అందుకు పండు చెప్పిన
వాడు అన్నాడు నేను చెప్పకముందే వీడు మళ్ళా వాడు ఒపీనియన్ మార్చుకున్నాడు. ఇంకొక ఆప్షన్ ఉంటది, రెండో ఆప్షన్ అన్నాడు. ఇద్దరు లాస్ అయిపోయినారు కాబట్టి ఎవరికి లేదు.